అమరావతి కూడా కొద్దిగా వస్తుంది ఈ ఏరియా. మీరు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఏరియా మొత్తంలో ఏదైనా సరే ఫైర్ యాక్సిడెంట్లు జరిగినా లేదా రెస్క్యూ ఆపరేషన్స్ కానీ మీరు అటెండ్ అవ్వాలి. ఫైర్ కాల్ కానీ రెస్క్యూ కాల్ కానీ రాగానే ఇమ్మీడియట్గా అడ్రస్ క్లియర్గా తీసుకొని అక్కడికి అటెండ్ అవ్వాలి. ఆ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయాలి. మీరు చేసేదాన్ని బట్టే మీ అవుట్ పోస్ట్కి పేరు రావడం అనేది జరిగింది. రివార్డ్స్ వస్తాయి, స్టేషన్కి అవుట్ పోస్ట్ కూడా మంచి పేరు వస్తుంది, మీ కాంట్రాక్ట్ గారు కూడా మంచి పేరు వస్తుంది, బాగా మెయింటైన్ చేస్తారు. విధంగా అందరూ కూడా యూనిటీగా ఉండాలి. స్టేషన్లో గ్రూపిజం అట్లా రాకూడదు. డ్యూటీ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఏ టైంలో రావాలి, ఏ టైంలో వెళ్ళాలి అనేది ఉంటుంది. దాన్ని బట్టి అందరూ కూడా ఏ రోజు డ్యూటీలో ఆ రోజు పోస్ట్ అనేది 2009 నుండి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్ట్ బేసిస్ సర్వీస్ ప్రొవైడర్కి కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎంఏపి టెక్నాలజీస్ ప్రసాద్ గారికి ఈ యొక్క కాంట్రాక్ట్ రావడం జరిగింది. ఇప్పుడు నుండి నెక్స్ట్ 5 years వరకు కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ ఫైర్ అవుట్ పోస్ట్ అనేది రన్నింగ్ కాబడుతుంది. ముఖ్యంగా ఈ క్రోసూరు, అచ్చంపేట, పెదకూరపాడు, అమరావతి కొంత పార్టు, బెల్లంకొండ కొంత పార్టు మొత్తం కూడా ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినా లేకపోతే ఎటువంటి ఈ ఏరియా మొత్తం కూడా వీళ్ళు కవర్ చేయడం జరుగుతుంది. ఎటువంటి కాల్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళు తమ సర్వీస్ని అందజేస్తారు. దీనికి సంబంధించి అంటే ఈ మధ్యలో ఒక 6 నెలలు బ్రేక్ రావడం జరిగింది ఈ ఫైర్ అవుట్ పోస్ట్కి. మరలా రీఓపెన్ అయినట్లుగా ప్రజలందరికీ మీ ఛానల్స్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఈ ఫైర్ అవుట్ పోస్ట్కి కాల్ చేసి సర్వీసుల్ని పొందవచ్చు.